ఆకుకూర కట్ట సదరు మహిళా వైద్యురాలు సస్పెన్షన్ వేటుకు కారణమైన విషయం మీకు తెలుసా? సస్పెన్షన్ వేటుకు గురైన వెంటనే మహిళా కేసులో ఆ ఆకుకూర కట్టే కీలకంగా మారిందన్న విషయం మీరు ఎప్పుడైనా గ్రహించారా, తెలుసుకున్నారా? ఎస్, మీరు వింటున్న నిజమే. తమిళనాడులో జరిగినటువంటి ఘటన ఆద్యంత ఉత్కంఠ భర్తను తలపిస్తుంది. ఒక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల తమిళనాడులోని తెన్కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా మొన్నటి వరకు పూర్తి స్థాయిలో వైద్యురాలుగా సేవలందించినటువంటి శ్రీ పద్మావతి ఎట్టకేలకు తుత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి ఇటీవల బదిలీపై వెళ్ళారు. బదిలీపై వెళ్ళేటటువంటి క్రమం కావచ్చు, అక్కడ ఉద్యోగంలో జాయిన్ చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఒక ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కోరారు. ధృవీకరణ పత్రాన్ని సమర్పించేటటువంటి క్రమంలో తుత్తుకూడి వైద్యులను కూడా ఆమె మోసం చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు నకిలీ ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ క్రమంలో నకిలీ పత్రం సమర్పించిన నేపథ్యంలో ఆ ధృవీకరణ పత్రం అందుకున్నటువంటి అక్కడ వైద్యులు పూర్తిగా విచారణ ప్రారంభించారు. గతంలో తెన్కాసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అవినీతి ఆరోపణల్లో భాగస్వాములు అవుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యం కావచ్చు, ఫిర్యాదులు అందుకున్నటువంటి ఈ పరిణామక్రమంలో తుత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎట్టకేలకు విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి. మార్కెట్కు వెళ్ళారు. అంటే డైలీ రోగులకు ఆహారం అందించేటటువంటి క్రమంలో ఆమె గత కొంతకాలంగా ఆకుకూరలు కొనుగోలు చేస్తున్నారు. ఆకుకూరలు కొనుగోలు చేసేటువంటి క్రమంలో 25 రూపాయలు పెట్టి ఒక ఆకుకూర కట్ట కొంటే దాన్ని 80 రూపాయలు కొన్నట్టుగా లెక్కలు చూపించారు. అనుమానం వచ్చినటువంటి సదరు విచారణాధికారులు ఎట్టకేలకు మార్కెట్ చేరుకున్నారు. మార్కెట్లోని అమ్మకందారులను సంప్రదించారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టేటువంటి పరిస్థితుల్లో మరికొన్ని నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిజాలు వెల్లదైనటువంటి నేపథ్యంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు అయితే ఒక రిపోర్ట్ తయారు చేసినటువంటి పరిస్థితి. విచారణ రిపోర్ట్ను ఎట్టకేలకు తుది అంకం సందర్భంగా పూర్తి స్థాయిలో వైద్య శాఖ అధికారులకు అందించినటువంటి పరిస్థితి. వైద్య శాఖకు అయితే తుది రిపోర్ట్ అందించారు. సత్వరం పద్మావతిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఆ రిపోర్ట్లో కోరినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఆమెపై ఉత్తర్వులు వెళ్ళేటువంటి పరిస్థితి. అది మరీ ముఖ్యంగా సదరు మహిళా ఉద్యోగిని పదవి విరమణ చేపట్టబోయే రోజే ఆరోగ్య శాఖ నుంచి అయితే సస్పెన్షన్ ఆర్డర్స్ వెలువడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం అయితే తమిళనాడులో ఒక చర్చకైతే దాల్చిన పరిస్థితి. ఆద్యంత ఉత్కంఠ భర్తను తలపిస్తుంది. ప్రజల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. సదరు మహిళా ఉద్యోగిని ఏంటి ఇలా రోగులకు పెట్టే ఆహారంలో డబ్బులు దొబ్బేయడం ఏంటి, ఇలా అవినీతికి పాల్పడిన వ్యక్తులపై ఉపేక్షించాలి. ఇలాంటి అవినీతి అక్రమాలకు తెరలేపినటువంటి సదరు మహిళా ఉద్యోగిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా విభిన్న అభిప్రాయాలు సభ్య సమాజం నుంచి అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఒక మహిళ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యం కావచ్చు, సదరు మహిళ పూర్తి స్థాయిలో పదవి విరమణ చేపట్టబోయే రోజే సస్పెన్షన్ ఆర్డర్లు అందుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం అయితే తమిళనాట పూర్తి స్థాయిలో ఒక చర్చకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.